వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పాటై 2 ఏళ్లు దాటిపోయింది. కూటమి పార్టీలు ప్రస్తుతం ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. అయితే ఇందులో ఓ అంశంలో మాత్రం కూటమిలోని టీడీపీ మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలో అసంతృప్తి కనిపిస్తోంది. అదే టీడీపీ ఇన్ఛార్జీల వ్యవహారం. ఇప్పటికే బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీల హవా కొనసాగుతుందనే ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలో టీడీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్న చోట టీడీపీ ఇన్ఛార్జిను నియమించింది. అయితే పైకి చూసేందుకు ఇదో చిన్న నిర్ణయంగా కనిపిస్తున్నా దీని వెనుక ఉన్న నేపథ్యం, భవిష్యత్ రాజకీయం మాత్రం స్థానికంగా చర్చనీయాంశం అవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో దశాబ్దానికి పైగా రాజకీయం చేస్తూ 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. 1983 నుంచి నల్లమిల్లి కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతోంది. రామకృష్ణారెడ్డి తండ్రి నల్లమిల్లి మూలారెడ్డి 1983, 85, 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో తొలిసారి రామకృష్ణారెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయితే గత ఎన్నికల్లో బీజేపీ ఇవ్వాల్సిన ఎమ్మెల్యే సీట్ల కోటాలో ఖచ్చితంగా గెలిచే సీట్లపై టీడీపీ పలు సర్వేలు చేసింది. ఇందులో అనపర్తి కూడా ఒకటి. అయితే అప్పటికే పార్టీలో ఉన్న నియోజకవర్గం ఇన్ఛార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఇక్కడి నుంచి పోటీ చేయిస్తే సులువుగా గెలుస్తారు, కానీ బీజేపీ మాత్రం ఇదే సీటు కావాలని పట్టుబట్టింది. దీంతో చివరి నిమిషంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయిష్టంగానే బీజేపీలో చేరారు. నల్లమిల్లి బీజేపీలో చేరడం వెనుక టీడీపీ పెద్దలు ఉన్నారనేది బహిరంగ రహస్యం. ఆ ఎన్నికల్లో 21,000 ఓట్ల మెజారిటీతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించారు. అయితే ఆయన పేరుకే బీజేపీ ఎమ్మెల్యే అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ పైన ఇప్పటికీ అభిమానం అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయన శరీరం మాత్రమే బీజేపీలో ఉంది, ఆత్మ మాత్రం తెలుగుదేశం పార్టీతోనే ఉందని సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పుడు అదే అనపర్తిలో టీడీపీ ఇన్ఛార్జిగా నల్లమిల్లి కుమారుడు మనోజ్ కుమార్ రెడ్డిని నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ ఇన్ఛార్జీలు హవా సాగిస్తున్న వేళ మనోజ్ కుమార్ రెడ్డి నియామకం వెనుక కారణాలు ఏమిటనేది త్వరలో తేలిపోనున్నాయి. నిజానికి ఒక కుటుంబంలోని వ్యక్తులు వేరువేరు పార్టీల్లో ఉండటం సహజం. అన్నదమ్ములు, అత్తాకోడళ్ళు, తల్లి కూతుర్లు ఎన్నికల్లో తలబడిన సందర్భాలున్నాయి కూడా. కానీ తండ్రి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న చోట కొడుకును టీడీపీ ఇన్ఛార్జిగా ప్రకటించడం ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్.